ఉత్తరాఖండ్ సీఎంల ఎంపిక గోవా మణిపూర్పై మంత్రాంగం నేడు భేటీ కానున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఉత్తరప్రదేశ్ సీఎం రేసులో రాజ్నాథ్, కేశవ్ మౌర్య మరికొందరి పేర్లను పరిశీలిస్తున్న అధిష్టానం. గోవాలో బీజేపీ వైపు చిన్న పార్టీల మొగ్గు, కాంగ్రెస్ లో కలవరం. ఆరోపణలను నిరూపించలేకపోతే జైలుకే, కొత్త చట్టాన్ని తెచ్చే పనిలో కేసీఆర్ సర్కార్. మాల్యా ఆఫర్ కు బ్యాంకుల అంగీకారం, సెటిల్మెంట్ పై పూర్తి క్లారిటీ కావాలంటూ కండిషన్. తాజా ఎన్నికల ఫలితాలతో కమలనాథులు సంబరాల్లో మునిగిపోయారు. 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి పెద్ద బూస్ట్ ఇచ్చాయి. ఎలక్షన్స్ కు ముందు మిత్రపక్షాలతో కలిసి 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ సంఖ్యను 15కు పెంచుకునే అవకాశాలున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ను సూపర్ మెజార్టీతో సొంతం చేసుకుంది బీజేపీ. పంజాబ్ ను కోల్పోయినా అది తమ తప్పిదం కాదని, అకాలీ సర్కారుపై ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. పైగా మణిపూర్, గోవాల్లో కూడా బేరసారాలు తమకే లాభిస్తాయన్న అంచనాతో ఉన్నారు కమలనాథ్. జోరు మీదున్న కమలం పార్టీ శ్రేణులు ఇవాళ ఢిల్లీలో పార్టీ విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని ఆ 2 రాష్ట్రాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. దీంతో ఇక యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఎవరు అనే దానిపై బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోంది. ఇవాళ జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సీఎంల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మణిపూర్, గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ బోర్డు చర్చించనుంది. యూపీలో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టడంతో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ సీఎం రేసులో ముందున్నారు. కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, సంతోష్ కుమార్ గంగ్వార్ కు కూడా యూపీ సీఎం ఛాన్స్ ఉంది. ఇంకా సీఎం రేసులో ఉమాభారతి, యోగి ఆదిత్యనాథ్, కల్రాజ్ మిశ్రా వంటి నేతలు కూడా రేసులో ఉన్నా ప్రధానంగా ఈ నలుగురి మధ్య పోటీ ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. చివరి నిమిషంలో అనూహ్యంగా, అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త నేత తెరపైకొచ్చే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఉత్తరాఖండ్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉంటే 57 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా ముఖ్యమంత్రి హరీష్ రావత్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. పంజాబ్ లో అధికారంలోకి రావడం ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని లాంఛనంగా ఎన్నుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి వరుస ఓటములతో సతమతమైపోతున్న కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ రూపంలో ఓ విజయం వరించింది. మొత్తం 117 సీట్లు గల పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 77 స్థానాలు దక్కించుకుంది. అధికార బీజేపీ, అకాలీ కూటమి కేవలం 18 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్ లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అనూహ్యంగా 20 సీట్లు దక్కాయి. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.
ఇక మణిపూర్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న గ్యారంటీ మాత్రం కనిపించడం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 28, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. అధికారాన్ని చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 కావాలి. కానీ 2 ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో చిన్నా చితకా పార్టీలు కీ రోల్ పోషించబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మినహాయిస్తే ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 4, ఇతరులు 3 సీట్లలో గెలుపొందారు. పంజాబ్ మినహాయించి మిగిలిన 4 రాష్ట్రాల్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా గట్టిగా చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది బీజేపీ వైపుకు రావడమో, ఇతర పార్టీలు బీజేపీకి మద్దతు ప్రకటించడమో జరగాలి. 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుంది అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరో చిన్న రాష్ట్రం గోవాలో కూడా పరిస్థితి అనిశ్చితి నెలకొంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 సీట్లు అవసరం. అధికార బీజేపీని పక్కకు పెట్టి కాంగ్రెస్ 17 సీట్లు కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి పార్సేకర్ ఓడిపోయినా బీజేపీ గోవాలో 13 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఎంజీపీ 3, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. ప్రధాన పార్టీలకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో గోవాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడినా ఎవరూ మ్యాజిక్ ఫిగర్ మాత్రం రీచ్ కాలేకపోయారు. చిన్న పార్టీలు గణనీయ సంఖ్యలో విజయాలు సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు వీరే కీలకం కానున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు దేశంలో 9 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ సంఖ్య మరింతగా పెంచుకోవాలనుకుంది. కానీ ఎన్నికలు ముగిసేసరికి మరో రాష్ట్రాన్ని కోల్పోయింది. ఇంకో రాష్ట్రాన్ని అదనంగా గెలుచుకుంది. దీంతో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలం మరింత క్షీణించింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందని, మరిన్ని రాష్ట్రాలు చేజారుతాయని హస్తం శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓటమి దెబ్బ నుంచి కోలుకుంటున్న పార్టీలు ఇప్పుడు కారణాల అన్వేషణలో పడ్డాయి. ఎక్కడ తప్పు చేశామో తలుచుకుని తలను పట్టుకుంటున్నాయి. నోట్ల రద్దు ఎఫెక్ట్ తమకు లాభిస్తుందని ప్రతిపక్షాలు భావించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలైతే ఒక్క నగదు రద్దు అంశంతోనే ఎన్నికల్లో గెలిచేస్తామని అనుకున్నారు. అందుకే నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రాల్లో నిరసనలకు సైతం దిగాయి. పరిస్థితులు సర్దుకుంటున్న సమయంలోనూ జన్ ఆవేదన పేరుతో అనవసర రాద్ధాంతం చేశాయి. ఆ నిర్ణయం తమకు కలిసి వస్తుందని భావిస్తే అది బూమ్రాంగ్లా ఎదురు తిరిగింది. ఓ రకంగా నోట్ల రద్దును ప్రజలు స్వాగతించారు. తాము ఇబ్బందులు ఎదుర్కొన్నా నల్లధనవంతుల్ని దెబ్బతీసే ఈ చర్యను స్వాగతించారు.